దిశ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే రైల్వే ఛార్జీలు తగ్గింపు, ప్యాసింజర్ రైళ్ల టికెట్లో ధరలు 40 నుంచి 50%, నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ, నేటి నుంచి ఇంటర్ పరీక్షలు, జూన్ 3న లా సెట్, నేడు నోటిఫికేషన్ రిలీజ్, హుస్నాబాద్ మీ అయ్య జాగిరా, మీకు కేసీఆర్ గతే పడుతుంది, పొన్నం ప్రభాకర్కు బండి సంజయ్ సవాల్, బండి సంజయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ నాలుకకు దురద ఎక్కువైంది, మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్, ప్రభుత్వానిది క్రిమినల్ నెగ్లిజెన్సీ, మంత్రి ఉత్తమ్ చెబితే వినాల్సిన అవసరం మాకు లేదు, కేటీఆర్, గ్యారెంటీలకు ఎల్ఆర్ఎస్ పైసలు, క్రమబద్ధీకరణతో ఆర్థిక వనరులు వెసులుబాటు, 10,000 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా, మనిషివా మృగానివా, నిరుద్యోగులు చస్తున్నా పట్టించుకోలేదు, రేవంత్ రెడ్డి, 300 ఎకరాల్లో ఫేజ్ 2 జీనోమ్ వ్యాలీ, వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు, హెల్త్ కేర్లో పెట్టుబడులు పెడతాం, సీఎం రేవంత్తో ఆస్ట్రేలియా మంత్రి, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సోనియా మాటిస్తే శిలాశాసనమే, ఎట్టి పరిస్థితుల్లోనూ 6 గ్యారెంటీలను అమలు చేస్తాం సీఎం, సంక్షోభంలో హిమాచల్ ప్రభుత్వం, 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం, హైకోర్టుకు కొత్తగా 11 మంది జీపీలు, కేంద్రం కళ్ళు మూసుకున్నది, పతాంజలి తప్పుడు ప్రకటనలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు, వచ్చే నెల 10న కేసీఆర్ సభ, 6 ఏళ్లు నిండాల్సిందే 1వ తరగతిలో అడ్మిషన్స్ కోసం కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ, ధరణి ఉచ్చు ఎవరి మెడకు, టెరాసిస్ నిర్వహణలో పోస్టల్ ప్రైవేటు కంపెనీకి అప్పగించారిలా, డైరెక్టర్ క్రిష్ను విచారిస్తాం, అనుమానితులకు డ్రగ్ టెస్టులు జరిపిస్తాం, 112 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లపై వేటు, 3 నెలలకు విధులకు డుమ్మానే కారణం, ఉద్యోగుల నుంచి తొలగించేందుకు చర్యలు, అంతరిక్షంలోకి 4 గగన్యాన్ వ్యామో నౌకలు పేర్లను ప్రకటించిన ప్రధాని మోడీ. రైల్వే ఛార్జీలు తగ్గింపు, ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరలో 40-50%, 30 రూపాయల నుంచి 10 రూపాయల వరకు తగ్గిన సాధారణ ఛార్జీ కరోనా కన్నా ముందు స్థాయి. ఇండియన్ రైల్వే ప్రయాణికులకు భారీ ఉపశమనం కలిగింది. రైల్వే టికెట్ ధరలను కరోనా కన్నా ముందు స్థాయికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్యాసింజర్ రైళ్ల ఛార్జీలు సుమారు 40 నుంచి 50% తగ్గాయి. కరోనా తర్వాత ప్యాసింజర్ ట్రైన్స్ ను ఎక్స్ప్రెస్ స్పెషల్ గా మార్చడంతో ఎక్కువ ఛార్జీలను చెల్లించాల్సి వచ్చింది. దీనిపై విమర్శలు రావడంతో రైల్వే బోర్డు తాజా నిర్ణయం తీసుకుంది. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ, నేటి నుంచి ఇంటర్ పరీక్షలు, వచ్చే నెల 19 వరకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు, జూన్ 3న లా సెట్, నేడు నోటిఫికేషన్ రిలీజ్, హుస్నాబాద్ మీ అయ్య జాగిరా, మీకు కేసీఆర్ గతే పడుతుంది, ఏం చేయలేక కరీంనగర్ నుంచి హుస్నాబాద్ కు వచ్చావు, హామీలు అమలు చేయకుంటే బరాబర్ నిలదీస్తాం, తల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నావు, కాంగ్రెస్ అభ్యర్థి ఓడితే మంత్రి పదవికి రాజీనామా చేస్తావా, పొన్నం ప్రభాకర్ కు బండి సంజయ్ సవాల్, బండి సంజయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ నాలుకకు దురద ఎక్కువైంది, 5 ఏళ్లలో ఎంపీగా కరీంనగర్ కు ఏం చేశావు, తల్లిని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదు, డ్రామాలకు తెరలేపి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నావు, మా కార్యకర్తలు తలుచుకుంటే యాత్రలు చేయలేవు, మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్, ప్రభుత్వానిది క్రిమినల్ నెగ్లిజెన్సీ, మంత్రి ఉత్తమ్ చెబితే వినాల్సిన అవసరం మాకు లేదు, ఎల్లుండి చలో మేడిగడ్డ వస్తామంటే మంత్రులను తీసుకెళ్తాం, అన్నారం లీకేజ్ విషయంలో ప్రభుత్వంపై అనుమానం, కాళేశ్వరంపై ప్రతి విచారణను స్వాగతిస్తాం, 3 బ్యారేజీలు కొట్టుకుపోయేలా కాంగ్రెస్ కుట్ర, కేటీఆర్, గ్యారంటీలకు ఎల్ఆర్ఎస్ పైసలు, క్రమబద్ధీకరణతో ఆర్థిక వనరుల వెసులుబాటు, 10,000 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా, మార్చి నెల ఇన్కమ్ పై సర్కార్ ఫోకస్, బడ్జెట్ ఇయర్ చివరి నెలపై భారీ ఆశలు, మిగిలిన గ్యారంటీల అమలుపైన దృష్టి, ఇప్పటికే 5-6 శాఖల అధికారులతో సీఎం రివ్యూ, మనిషివా మృగానివా, నిరుద్యోగులు చూస్తున్నా పట్టించుకోలేదు, ఓ సన్నాసి అంటున్నాడు, ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పేరు చెబితే 3 సీట్లు కూడా రాకపోతుండే అని ఈ వేదిక మీది నుంచి కేటీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా, నీకు చేతనైతే దమ్ముంటే మొగోనివైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించు, నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు, మేము అయ్య పేరు చెప్పుకుని కుర్చీలో కూసోలేదు, కింది నుంచి కార్యకర్తగా జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని మీ అక్రమ కేసులు ఎదుర్కొని జైల్లో మగ్గిన నిన్ను, నీ అయ్యను నీ బావను బొందబెట్టి ఇయాల కుర్చీలో కూసున్నాం, ఆ కుర్చీ మా కార్యకర్తల త్యాగం, నువ్వు నీ అయ్య వచ్చినా ఆ కుర్చీని తాకలేరు, సీఎం రేవంత్ రెడ్డి, నీ బిడ్డలకు మాత్రం పదవులు కట్టబెట్టినావు, కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహం, కేటీఆర్ నువ్వు మునగాడివైతే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించు, మాకు యూట్యూబ్ లో అవసరం లేదు, నీ ట్యూబ్ పగలగొట్టడమే లక్ష్యం, ప్రభుత్వాన్ని కూల్చుతామంటే లాగులు ఓడదీసి కొడతాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినప్పుడే నిజమైన విజయం, వచ్చే నెల 2న మరో 6,000 ఉద్యోగాల భర్తీ, త్వరలోనే మెగా డిఎస్సి, కార్యకర్తల త్యాగంతోనే సర్కార్ ఏర్పడింది, గుజరాత్ మోడల్ అంటే ప్రభుత్వాన్ని పడగొట్టడమా, చెవిళ్ల సభలో బీఆర్ఎస్ బీజేపీపై సీఎం ఫైర్, నీ బిడ్డలకు ఉద్యోగాలు లేకుంటే నీకు దుఃఖం వచ్చింది, ఉన్న ఫలంగా వారికి పదవులు గట్టబెట్టినావు, మరి 10 ఏళ్లుగా పెళ్లి కాకుండా ఉద్యోగాలు లేకుండా పేదోళ్ల బిడ్డలు రోడ్ల మీద వీధుల వెంబడి తిరుగుతూ చెట్లకు ఊరేసుకొని చచ్చిపోతుంటే
ఉంటే ఏ ఒక్కరోజైనా ఆ పేదల బిడ్డల గురించి ఆలోచించినవా? నువ్వు మనిషివా? మానవ రూపంలో ఉన్న మృగానివా? కేసీఆర్: మేము అధికారంలోకి రాగానే 25,000 మందికి నియామక పత్రాలు అందించినాం. మార్చి 2న మరో 6,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాం. తొందరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. 300 ఎకరాల్లో ఫేజ్ 2 జీనోమ్ వ్యాలీ. వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు. ₹1,00,000 కోట్ల పెట్టుబడులతో సర్కార్ ప్లాన్. 5 లక్షల మందికి ఉద్యోగాల కల్పన. బయో ఏషియా సదస్సులో సీఎం రేవంత్. సోనియా మాటిస్తే శిలాశాసనమే. ఎట్టి పరిస్థితుల్లోనూ 6 గ్యారెంటీలను అమలు చేస్తాం. సీఎం. ₹500కే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ స్కీమ్ ప్రారంభం. హెల్త్ కేర్ లో పెట్టుబడులు పెడతాం. సీఎం రేవంత్ తో ఆస్ట్రేలియా మంత్రి. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సంక్షోభంలో హిమాచల్ ప్రభుత్వం. 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం. అవిశ్వాస తీర్మానానికి కాషాయ పార్టీ రెడీ. హైకోర్టుకు కొత్తగా 11 మంది జీపీలు, 44 మంది అసిస్టెంట్ జీపీలు సైతం నియమించిన రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం కళ్లు మూసుకుంది. పతంజలి తప్పుడు ప్రకటనలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. మా ఆదేశాలను నిర్లక్ష్యం చేసింది. సుప్రీం ఆగ్రహం. వచ్చే నెల 10న కేసీఆర్ సభ. కరీంనగర్ లో నిర్వహణ. లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం. అంతరిక్షంలోకి 4 గగన్యాన్ వ్యోమగాముల పేరును ప్రకటించిన ప్రధాని మోడీ. జాబితాలో గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్, బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్. వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా సైతం. 6 ఏండ్లు నిండాల్సిందే. 1వ తరగతిలో అడ్మిషన్ కోసం కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ. 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమలు. ధరణి ఉచ్చు ఎవరి మెడకు? టెరాసిస్ నిర్వహణలో పోర్టల్. విదేశీ కంపెనీ చేతుల్లో ల్యాండ్ డేటా. అప్పగింతలు భాగస్వామ్యం ఎవరిది? ప్రభుత్వ సంస్థలకు బదులుగా ప్రైవేటుకు. ఆంతర్యం ఏమిటన్న దానిపై సర్కారు ఆరా. విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రైవేట్ కంపెనీకి అప్పగించారిలా. 2020 అక్టోబర్ 29 3 చింతలపల్లిలో ధరణి పోర్టల్ ఆవిష్కరణ. అక్టోబర్ 30 టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ గా పేరు మార్చుకున్న ఐఎల్ఎఫ్ఎస్. నవంబర్ 2 ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం. 2021 నవంబర్ 25 టెరాసిస్ టెక్నాలజీస్ నుంచి ఫాల్కన్ ఎస్జీ హోల్డింగ్స్ కు 52.26% వాటా అమ్మకం. డిసెంబర్ 1 అమెరికాకు చెందిన క్వాంటెరాకు 100% అప్పగింత. 2023 అక్టోబర్ 28 ఇన్ని మార్పులు జరిగిన ధరణి పోర్టల్ కాంట్రాక్ట్ ఏకపక్షంగా పొడిగింపు. డైరెక్టర్ కృష్ణను విచారిస్తాం. అనుమానితులకు డ్రగ్ టెస్టులు జరిపిస్తాం. వివేకానంద్ కు 10 సార్లు కొకైన్ సరఫరా చేసినట్లు సయ్యద్ అబ్బాస్ అలీ అంగీకరించాడు. మాదాపూర్ డీసీపీని కీలకంగా మారిన వివేకానంద్ మొబైల్. 112 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లపై వేటు. 3 నెలలుగా విధులకు డుమ్మానే. కారణం జాబితా సిద్ధం చేసిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఉద్యోగాల నుంచి తొలగించేందుకు చర్యలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న సుమారు 112 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఉద్యోగం నుంచి తప్పించేందుకు రంగం సిద్ధమైంది. దీనిపై మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది.